శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు అక్టోబర్ మాసంలో 3, 4 తేదీల్లో ఈ 2 వస్తువులు మీతో పాటుగా ఉంచుకున్నట్లయితే గనక ప్రపంచం మీ పాదాలకు నమస్కరిస్తుంది. మీ జీవితం మొత్తం కూడా పూర్తిగా మారిపోతుంది. తగిన గౌరవం వస్తుంది, సంపద వస్తుంది. ఇలా ఒకటేమిటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రతి ఒక్కటి మీ దగ్గరికి రావడమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అంటే డబ్బు సంపాదించిన మీ దగ్గర లేకపోవడమో, డబ్బు అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బు నిలవడం లేదని చెప్పి చాలా మంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అయినా కూడా డబ్బు మీ వద్ద స్థిరంగా ఉండడం లేదు. డబ్బు ఎప్పుడూ కళ్ళ ముందు కనబడుతూనే ఉంటుంది, కానీ అవసరానికి మాత్రం మీకు డబ్బు అనేది అస్సలు ఉండదు. తప్పనిసరిగా మళ్ళీ బయట నుంచి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద పెద్ద ఖర్చులు కూడా మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఒకదాని వెనకాల ఒకటి సంబంధం లేకుండా ఇంట్లోకి మనకి పనులు పడుతూ ఉంటాయి. అయితే డబ్బు మీకు అక్కరకు రావాలన్నా, సంపాదన పెరగాలి అన్నా, మీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి బయటపడాలి అన్నా ఈ తిథులు మీకు చాలా వరకు కూడా కీలకంగా మార్పు చెందబోతూ ఉన్నాయి. అక్టోబర్ మాసంలో 3, 4 తేదీల్లో మీరు ఈ 2 వస్తువులు మీతో పెట్టుకుంటే గనక మీ జీవితం సమూలంగా మార్పు దిశగా అడుగులు వేస్తుంది. ప్రకృతి అనుగ్రహంతో పాటుగా దైవ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది, మీ తోడుగా ఉంటుంది. అసలు ఏ 2 వస్తువులు మీరు మీ జోబులో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. డబ్బు అంటే లక్ష్మీదేవి. డబ్బు సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే వస్తుంది. లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచాలంటే అది ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అమ్మవారు చంచల స్వభావం కలిగినది. అమ్మవారిని మనం మన దగ్గర స్థిరంగా ఉంచుకోవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మొట్టమొదటిది శుభ్రత. అమ్మవారికి శుభ్రత చాలా ఇష్టం. మీరు ఎక్కడైతే లక్ష్మీదేవిని పెడుతున్నారో అక్కడ కూడా చాలా శుద్ధిగా ఉండాలి. ఇంట్లో కావచ్చు, బీరువాలో కావచ్చు, పని చేసే చోట కావచ్చు, షాప్ కావచ్చు, గల్లా పెట్టి అంటారు కదండి షాప్ లో. మీరు వ్యాపారస్తులు అయితే గనక అక్కడ అయినా పర్సు కావచ్చు, లేకపోతే గనక లక్ష్మీదేవిని పెట్టే స్థావరాల్లో పోపుల పెట్టైనా ఆడవారు పెడుతూ ఉంటారు కదండి. ఎక్కడైనా కూడాను పరిశుభ్రత ముఖ్యమో, అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది. అయితే ఒకసారి మీరు గమనిస్తే గనక మీ యొక్క పర్సుల్లో మగవారు కానీ ఆడవారు కానీ డబ్బులు మీకు అవి కాకుండా ఏ రసీదులు అయినా కూడా ఉంటే గనక పడేద్దామని అనుకుంటాము తప్ప వాటిని తీసి బయట పడేయమో. ఇటువంటివి ఎప్పుడూ కూడా మన పర్సులో ఉంచకూడదు. ఇటువంటి పాత రసీదులు, కాగితాలు మనకి రాహువు సంకేతాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా వాటిని పర్సులో నుంచి మీరు తీసి బయట పడేయాలి. పడేద్దాము అనుకుని పక్కన పెట్టి అలాగే ఉంచేయడం లాంటివి చేయొద్దు. ఇక రెండవది ఏమిటంటే గనక ఇనుముకు సంబంధించిన వస్తువుల్ని పర్సులో పెడుతూ ఉంటారు. చిన్న చిన్న బ్లేడ్స్ కానీ అవసరానికి గబుక్కున ఉంటుంది. ఏదైనా కట్ చేయాలి అని, ఏదైనా అవసరం అని చెప్పేసి, లేదంటే చిన్న చిన్న పిన్నీసులు కానివ్వండి, లేదా ఇనుప ముక్కలు కానివ్వండి. ఈ మధ్య చిన్న చిన్న నైఫ్స్ వస్తున్నాయి కదండి. ఇలా ఫోల్డింగ్ చేసేవి మనం మనతో పాటుగా పెట్టుకుంటే రక్షణగా ఉంటుందని ఆడవారు కావచ్చు పెట్టుకుంటూ ఉంటున్నారు. ఇవి అస్సలు పెట్టుకోకూడదు. ఇలాంటి వస్తువులు పర్సులో ఉంటే గనక ఈ వస్తువులు శని భగవానునికి సంకేతంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి వస్తువుల్ని ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉండే చోట పెట్టకూడదు. చాలా మంది ఇలాంటి పని చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితులను అస్సలు మార్చరు. పర్సు కూడాను చాలా మంది కొంచెం చినిగింది కదా, ఏముందిలే అని చెప్పి అలాగే ఉంచేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇలా ఉండకూడదండి. చిరిగిన జోబులు కానీ, చిరిగిన పర్సులు కానీ, ఏ మాత్రము పరిశుభ్రత లేనటువంటి విషయాలు ఏమైనా ఉంటే గనక మీ ఒంటిని కూడాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తేనే లక్ష్మీదేవి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీరు 3, 4 తేదీల్లో ఈ 2 వస్తువులు మీతో పాటుగా మీ పర్సులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. కలిగే మార్పులు చూసి మీరే షాక్
షాక్ అయిపోతారు. అంతటి ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయి. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మన యొక్క జీవితం అనేది బాగుంటుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే గనక ఈ రోజున సిల్వర్ కాయిన్ కానీ సిల్వర్ తో చేసినటువంటి పలకలాగా ఉండే వస్తువు అయినా కూడాను సిల్వర్ దే అన్నమాట. దీంతో తయారు అయ్యింది మీ యొక్క పర్సులో పెట్టుకోండి. ఇక రెండవది ఏమిటంటే గనక రావి చెట్టు వద్దకు వెళ్ళండి. రావి చెట్టు యొక్క ఆకు ఒకదాన్ని తెచ్చుకోండి. శుద్ధి చేసింది పెట్టుకోవాలి. ఈ విధంగా రావి చెట్టులో మనందరికీ తెలిసిందే కదండి, సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటారు. కావున ఈ రోజుల్లో ఏదేని ఒక తిథి నాడు రావి చెట్టు వద్దకు వెళ్ళండి. ఆకులు తీసుకోండి. మంచిగా గంగా జలంతో శుద్ధి చేయండి. పూజ గదిలో వాడే కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుంకుమలో కాస్తంత నీటిని చేర్చి ఈ యొక్క మిశ్రమంతో ఆకు మీద శ్రీ అని రాయండి. ఆకు మీద శ్రీ అని రాయండి. ఆ తర్వాత పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు విడిచిపెట్టండి. కాసేపటి తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఆ ఆకుని తీసి మగవారు అయినా ఆడవారు అయినా పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఈ 2 రోజులు ఈ యొక్క ఆకు మీతో పాటుగానే మీ యొక్క పర్సులో ఉండాలి. ఇలా ఉండడం రీత్యా దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. ఇక నుంచి ధన ప్రవాహం మీ ఇంట మొదలవుతుంది. 2 రోజుల తర్వాత ఈ యొక్క ఆకుని తీసివేసి ఎక్కడైనా పారే నీటిలో కలిపి వేయండి. ఇలా చేయడం రీత్యా అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.